జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు, అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో. కాబట్టి దీనివలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి. అది ఏమిటంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు, బంధుమిత్రులు కానీ, దూరపు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, వీరి వలన వీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. అలానే విదేశీయాన్ని ఎవరైనా చేయాలనుకుంటే చేయండి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశీ ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు. ఎవరైనా కొత్తగా చదువుకోవాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి, అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది, ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 2వ తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది. ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్లి సంబంధాలు కుదిరించుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అలానే ఇంట్లో మీ నాన్నగారి తరఫున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వు మేషరాశి వారికి. ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు, ఏది చేసిన వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచే మీకు సమస్య కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇవి గ్రహరీత్యా సంబంధం లేదు, జాతకరీత్యా సంబంధం లేదు, గోచారరీత్యా సంబంధం లేదు. కాబట్టి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు,
ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైన వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహు కుజుడితో పాటు, కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో, పచ్చ పెసలు ఒక 1/4 కిలో, అలానే కందులు ఒక 1/4 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్నీ కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది, విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి, పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి 1 కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగరు కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహదోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజుదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపే చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజుదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా
ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాయణ చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కేదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలు అయిపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.